బొల్గూరి కిరణ్ కుమార్, పీడిఎస్ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. ఇవాళ ఏదైతే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు రాష్ట్ర బడ్జెట్ని ప్రకటించడం జరిగింది. ఇలా ఆ రాష్ట్ర బడ్జెట్లో అట్టహాసంగా 2,91,159 కోట్ల బడ్జెట్ను ఇవాళ ప్రతిపాదించడం జరిగింది. అంత అట్టహాసంగా ప్రకటించినటువంటి రాష్ట్ర బడ్జెట్లో ఇలా కేవలం విద్యారంగానికి 21,292 కోట్లు మాత్రమే ఇవాళ కేటాయించడం జరిగింది. ఇవాళ ఈ విద్యారంగానికి కేటాయించిన బడ్జెట్ మొత్తం పూర్తి బడ్జెట్లో కేవలం 7.31%గానే ఉన్నటువంటి బడ్జెట్. మరి ఇంత తక్కువ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కేటాయించడం గత ప్రభుత్వాలు ఏవైతే చేసినాయో ఈ ప్రభుత్వం కూడా అదే తోవలో పోతుంది తప్ప మరొకటి కాదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు ఉన్నటువంటి కాలంలో కూడా విద్యారంగానికి ఇదే పద్ధతులలో విద్యారంగానికి నిధులు కేటాయించడం జరిగింది. ఇవాళ గత 10 సంవత్సరాల్లో విద్యారంగం పూర్తిగా నష్టపోయి భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి ఉన్నది. మళ్ళీ ఎన్నో ఆకాంక్షలతోని ఎన్నో ఆశలతోని ఇవాళ విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకువచ్చిన తరుణంలో కూడా మళ్ళీ రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదేవిధంగా ఇవాళ 7.31% మాత్రమే విద్యారంగానికి నిధులు కేటాయించడం జరిగింది. ఇవాళ ఈ బడ్జెట్ చూస్తూ ఉంటే మొత్తంగా కూడా విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేటటువంటి పనిలో భాగంగానే ఈ బడ్జెట్ కేటాయించడం జరిగింది అని చెప్పి ఇవాళ భావించవలసి వస్తున్నది. ఇవాళ ఒక పక్క ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు 800 కోట్లకు పైగా ఇవాళ పెండింగ్లోనే ఉన్నాయి. మరో పక్క ఇవాళ విశ్వవిద్యాలయాలకు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలకు కేవలం 500 కోట్లు మాత్రమే కేటాయించి ఇవాళ చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరోపక్క ప్రభుత్వ విద్యారంగాన్ని మొత్తం కూడా భ్రష్టు పట్టించడానికే ఈ యొక్క చాలని బడ్జెట్ను కేటాయించడం జరిగిందని చెప్పి ఇవాళ అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ కేవలం 21,230 ఏదైతే 292 కోట్ల బడ్జెట్ను కేటాయించారో ఆ బడ్జెట్ కేవలం జీతభత్యాలకు ఇవాళ ఏదైతే వసతులు శానిటరీ వర్క్స్ లేదంటే మిగతా సదుపాయాలను కల్పించడానికే ఇది సరిపోతుంది తప్ప ఎక్కడ కూడా విద్యాభివృద్ధి చేయడానికి ఈ బడ్జెట్ సరిపోదని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అంటే ఒక పక్క యూనివర్సిటీలని అభివృద్ధి చేయడం కానీ లేదంటే నూతన గురుకులాల పేరుతో ఇవాళ రేవంత్ సర్కారు ఇవాళ కొడంగల్లో అదేవిధంగా ఏదైతే బట్టి విక్రమార్క మదిరలో ఇవాళ ప్రారంభిస్తున్నారో అలాంటి గురుకులాలకు కూడా ఇవాళ ఎక్కడ కూడా వెచ్చించినటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తంగా కూడా విద్యారంగాన్ని ప్రభుత్వ విద్యారంగాన్ని నీరుగార్చి ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ముగాసే విధంగా ఈ రాష్ట్ర బడ్జెట్ ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ రాష్ట్ర బడ్జెట్ ఏదైతుందో ఆ రాష్ట్ర బడ్జెట్లో కొఠారి కమిషన్ సూచించిన విధంగా రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులను కేటాయించి ఇలా చట్టం చేయాలని చెప్పి ఆమోదం తెలపాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. వెంటనే ఈ బడ్జెట్ని సరిచేస్తూ విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో పీడిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పైన మేము తిరుగుబాటు చేస్తామని చెప్పి ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.